హిరణ్యకశిపుడి సంహారానంతరం నల్లమల అడవులలో తిరుగుతున్న నరసింహుడిని లక్ష్మీదేవి ఏ విధంగా పెళ్లి చేసుకుంది? తిరుసింగవేల్ కుండ్రం మన అందరికీ తెలిసిన పేరు. వాడుకలో ఉన్న పేరు అహోబిలం. బహుశా మిత్రులందరూ ఈ క్షేత్రం చూసి ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఉండడానికి సరి అయిన వసతులు లేవు. నంద్యాలలో గాని కడపలో గాని బస చేయవచ్చు. నరసింహస్వామి పెరుమాళ్ తూర్పుముఖంగా కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు. తాయారు అమృతవల్లి దీనిని నరసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఇచ్చట స్వామి 9 నారసింహుడుల వెలిసి ఉన్నారు. మూలవర్లు ఉన్న నరసింహ సన్నిధిని ఎగువ అహోబిలం అంటారు. ఈ సన్నిధి చిన్న కొండపై ఉంటుంది. గర్భగృహం గుహలోనికి ఉంటుంది. అందుచే కొంత చీకటిగా ఉంటుంది. చిన్న విగ్రహం. ఇక్కడి నుంచి పైకి వెళితే మిగతా 8 ఆలయాలు ఉన్నవి. వెళ్ళడం కొంత కష్టమే. తిరుమంగై ఆళ్వార్ స్వామిని తమ పాసురములలో కీర్తించారు. దైవానికి తప్ప ఇంకెవరికి పోను వీలుకాని ఊరు, వెళ్ళడానికి చాలా కష్టమైన ఊరు అని తమ పాసురములలో రాశారు. కానీ ఇప్పుడు వెళ్ళటానికి వసతులు ఉన్నవి. ఉత్సవర్లో దిగువ అహోబిలంలో ఉంటాడు. బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్రం 1000 శ్లోకములలో వర్ణింపబడినది. హిరణ్యకశిపుడి సంతానం 4 కొడుకులు 1 కూతురు. వాళ్ళు సంహ్లాదుడు, అనుహ్లదుడు, హ్లదుడు, ప్రహ్లాదుడు. కూతురు సింహిక. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అంటే చాలా ప్రీతి. ప్రహ్లాదుడు శ్రీహరి భక్తుడు. తండ్రి శ్రీహరికి బద్ధ విరోధి. కొడుకు తండ్రికి విరుద్ధం ఎంత చెప్పినా వినడు. నయన భయాన లొంగడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని కొడుకుని కూడా చూడకుండా కఠినంగా శిక్షిస్తాడు. ప్రహ్లాదునికి శ్రీహరిపైన ఉన్న అచంచల విశ్వాసం అతనికి పరిపూర్ణ రక్షణనిస్తుంది. అతడు కొంచెం కూడా మారలేదు. చివరికి కొడుకును సంహరించమని తన అనుచరులను ఆజ్ఞాపిస్తాడు. ఆ ప్రయత్నాలు కూడా ఫలించవు. చివరకు ఎక్కడరా నీ శ్రీహరి అని అడిగిన తండ్రికి ప్రహ్లాదుడు ఈ పద్యంలో సమాధానం చెప్తాడు. ఇందు కలడందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండెందు వెదికి చూచినా నందందే కలడు దానవాగ్రణి వింటే. తదనంతరం హిరణ్యకశిపుడు స్తంభం పగలగొట్టడం. శ్రీమన్నారాయణుడు నరసింహుడుగా స్తంభం నుండి అవతరించి హిరణ్యకశిపుడిని సంహరించడం మనకందరికీ తెలిసినదే. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణభద్రం మృత్యుం నమామ్యహం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. హిరణ్యకశిపుడు పరబ్రహ్మ వరప్రసాది. బ్రహ్మ ఇచ్చిన వరం వృధా కాకుండా శ్రీహరి ఈ రాక్షసుడిని సంహరించాల్సి వచ్చింది. హిరణ్యకశిపుడు బ్రహ్మ నుంచి చాలా వరాలు పొందాడు. తల్లి గర్భం నుంచి జన్మించిన ఏ ప్రాణి చేత తను చంపబడరాదని, నరుల చేత కానీ మృగముల చేత కానీ ఏ ఆయుధం చేత కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ నేల మీద కానీ ఆకాశంలో కానీ తను సంహరింపబడరాదని వరం పొందాడు. తనకు అన్ని వైపుల నుంచి రక్షణ కవచం పొందాను అనుకున్నాడు. అందుచేత శ్రీ మహావిష్ణువు స్తంభం నుంచి నరుడుగా కాక మృగముగా కాక నరసింహ రూపంలో అవతరించి పగలు రాత్రి కాని సాయం సంధ్య సమయంలో ఇంట బయట కాకుండా ఇంటి గడప మీద నేల నింగి కాకుండా తన తొడల మీద ఏ ఆయుధం కాని తన చేతి గోళ్లతో హిరణ్యకశిపుడిని చీల్చి సంహరించాడు. విష్ణువు అవతారాలలో నరసింహావతారం అతి తక్కువ సమయంలో ముగుస్తుంది. హిరణ్యకశిపుడి సంహారానంతరం నల్లమల అడవులలో తిరుగుతున్న నరసింహుడిని లక్ష్మీదేవి చెంచుల కుటుంబంలో చెంచులక్ష్మిగా అవతరించి పెళ్లి చేసుకుంటుంది. నల్లమల అడవులు ఆదిశేషువు రూపమని, తల తిరుపతి అని, మధ్యభాగం అహోబిలమని, తోక శ్రీశైలమని భక్తుల భావన. చెంచుల పడతిని వివాహమాడినాడు కావున స్వామిని సింగవేల్ అంటారు. కుండ్రం అంటే కొండపైన అని అర్థము. పెరుమాళ్ కొండపైన ఉంటాడు కావున ఈ క్షేత్రాన్ని సింగవేల్ కుండ్రం అంటారు. హిరణ్యకశిపుడిని సంహరించిన శ్రీహరి శక్తిని చూసిన దేవతలు ఆశ్చర్యంతో అహోబిలం అన్నారు. కాలక్రమేణా అది అహోబిలం అయినది. అహోవీర్యం అహోశౌర్యం అహోబాహు పరాక్రమం నారసింహం పరం దైవం అహోబిలం అహోబిలం. స్థల పురాణం. గరుత్మంతుడు విష్ణువు మొదటి 3 అవతారాలైన మత్స్య కూర్మ వరాహ అవతారాలను చూడలేదు. ఆయన నారసింహావతారం చూడగోరి తపస్సు చేయగా స్వామి నవనారసింహుడిగా వెలిశాడు. అందుచే ఈ క్షేత్రాన్ని
నవనారసింహ క్షేత్రమని గరుడునికి ప్రత్యక్షమైనాడు. కావున దీనిని గరుడాచలం అని అంటారు. అహోబిలే గారుడశైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపత్యే. నవనారసింహులు: అహోబిల నరసింహుడు, వరాహ నరసింహుడు, పావన నరసింహుడు, కారంజ నరసింహుడు, ఛత్రవట నరసింహుడు, భార్గవ నరసింహుడు, జ్వాలా నరసింహుడు, మాలోల నరసింహుడు, యోగానంద నరసింహుడు. వీటిలో జ్వాలా నృసింహస్వామి సన్నిధిలో ఉన్న స్తంభం నుంచి శ్రీహరి నారసింహుడిగా అవతరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. కృతయుగంలో శివుడు పెరుమాళ్లను మత్ర రాజమృత స్తోత్రంతో స్తుతించాడు. ద్వాపరయుగంలో పాండవులు స్వామిని ఆరాధించారు. కలియుగంలో శ్రీనివాసుడు పద్మావతితో పరిణయానికి ముందు స్వామికి తళిహ సమర్పించి సేవించినాడు. శంకర భగవత్పాదులు కరావలంబ స్తోత్రంతో స్వామిని స్తుతించారు. భగవద్రామానుజులు మధ్వాచారులు పెరుమాళ్లను గొప్పగా కీర్తించారు. ఈ సన్నిధి అహోబిల మఠం ఆధ్వర్యంలో ఉన్నది. సుమారు 600 ఏళ్ల క్రితం మాలోల నరసింహుడు శ్రీనివాసాచార్యులు అని విప్రుని కలలో కనబడి మఠస్థాపనకు ఆయనను ఆదేశించాడు. వీరు సన్యాసం పుచ్చుకొని అహోబిల మఠస్థాపన చేశారు. సన్యాసానంతరం వారి తిరునామం ఆదివన్ శటగోపన్ అయినది. పెరుమాళ్ విగ్రహమూర్తిగా వారి దివ్య హస్తములలో ప్రత్యేకమైనవాడు. అప్పటి నుంచి ఈ విగ్రహానికి అహోబిల మఠ జిఆర్లు మఠంలో ఆరాధన చేస్తూ ఉన్నారు. జిఆర్ సంచారానికి వెళ్ళినప్పుడు ఈ పెరుమాళ్లను వారితో కూడా తీసుకెళతారు. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భావోషధాయ తృష్ణారి వృచ్చిక జలాగ్ని భుజంగరోగ కేశవ్యయాయ హర్యే గురవే నమోస్తు. దిగువ అహోబిలంలో ఉన్న ఉత్సవర్లు 40 రోజుల పాటు శిస్తు వసూలుకు గ్రామ సంచారం వెళ్తారు. కొన్ని ఆలయాలలో పెరుమాళ్ళు తను ఉన్న ఊరు వదిలి బయటకు వెళ్తారు. కానీ 1 లేక 2 రోజులు మాత్రమే. ఇంతటితో దక్షిణ భారతదేశం దివ్యదేశములు సమాప్తమైనవి. జ్వాలోగ్రగండ భీరుని యోగ్య శ్రీ నృసింహతే శ్రీ యాదగిరి నివాసాయ పంచరూపాత్మనే నమః. మంగళం నరసింహాయ మంగళం గుణసింహవే మంగళానాం నివాసాయ యాదాద్రిసాయ మంగళం. లక్ష్మీ నరసింహాయ నమః. పాదపద్మములకు నమస్కారములు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.